వర్షాలు కడప నగర వాసులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయా? ఎందరో పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న అధికారుల తీరు మారలేదా? కడప నగరంలో రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయా? ఇంతకీ కడపలో ఏం జరుగుతుంది? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కడప నగరంలో రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారడమే కాదు, వర్షాలు వచ్చిన ప్రతిసారి కడప నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవుతాయి. అయితే జలమయమైన నేపథ్యంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వరద కాలువల విస్తరణ పనులు చేపట్టింది. అయితే వరద కాలువల విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆగిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా మనం ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఇదో ప్రధాన కాలువ. ఈ కాలువ గుండా నీళ్లు చెరువుకు చేరాలి. అయితే చెరువుకు చేరాల్సినటువంటి ఈ కాలువ నీళ్లు ప్రస్తుతం ఆక్రమణల కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో ప్రకాష్ నగర్లో ఇదే విధంగా వరదలో నీటిలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ప్రకాష్ నగర్లోని కొన్ని ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో జలమయమయ్యి దాదాపు నెల రోజుల పాటు ఆహార పానీయాలు లేక అలమటించిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే వరద కాలువకు అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇటీవల కాలంలో షామిరియా దర్గా వద్ద ఏదైతే బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా కూడా ఒక చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. అంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన అది. అక్కడికి చూద్దామని వెళ్ళినటువంటి ఆ చిన్నారి ఆ కుంటలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇది ఒక రహదారి. ఈ రహదారి పైనే కాలువ. అంటే ఒక రకంగా వరదలు, అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో చిన్నపాటి వర్షం కురిస్తేనే కడప నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతాయి. అటు ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, అప్సరాల కూడలు కావచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాలు కూడా జలమయ్యేటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూనే ఉంది. అయితే గత పాలకులు ఏదైతే నిధులు మంజూరు చేసినా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పలు ప్రాంతాల్లో పర్యటించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అయితే ఆ గొప్ప మాటలు ఆచరణకు సాధ్యం కాని పరిస్థితి ఉందన్నటువంటి భావన సర్వత్రా నగర ప్రజల్లో వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కాల్వల విస్తరణ పనులు చేపట్టారు, అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే అర్ధాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు రానున్నటువంటి పరిస్థితి. అయితే వర్షాలు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇరువైపులా ఇల్లున్నాయి. ఇరువైపులా ఇల్లున్నప్పటికి కూడా వర్షాలు వస్తే ఒక్కసారిగా వరద నీరు వస్తే మాత్రం ఇళ్లలోకి నీరు వచ్చి చేరి పాములు ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా ఇటువైపు నుంచి అటువైపుకు, అటువైపు నుంచి ఇటువైపుకు దాటుకోవాలంటే కూడా అక్కడక్కడ అంగళ్ళు లేవు. అదేవిధంగా ఏదైనా అనారోగ్యం పాలైతే వారు ఆటోలో బయటికి వెళ్ళాలన్నా లేదా అంబులెన్స్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో మనం ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వరదల కారణంగా రాయచోటులో 3 చిన్నారులు ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాద సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ అధికారంలో మాత్రం ఎందుకు మార్పు రావడం లేదు? అంటే పోయేది ప్రాణాలు ఎవరియో కదా అన్నటువంటి భావన అధికారుల్లో ఉందన్నటువంటి భావన ఇక్కడ నగరవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కాలువ పెద్ద కాలువ. ఈ కాలువలో వర్షాలు వచ్చాయంటే మాత్రం పెద్ద ఎత్తున నీరు వస్తాయి. ఈ రహదారికి కూడా పైన కూడా నీరు ప్రవహించేటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా ఎవరైనా అటువైపు నుంచి వాహనాలు, ఇప్పుడు మన వీడియో జర్నలిస్ట్ ఒకసారి రహదారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రహదారి పైనే ఉన్నాం, రహదారిని ఆనుకొని ఈ పెద్ద కాలువ ఉంది. అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా కాలు పెడితే మాత్రం ఈ వరద కాలువలో కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం. అంటే ఒక రకంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన మాకు లెక్కలో ఉన్నటువంటి భావన ఇక్కడ అధికారుల్లో ఉందన్నటువంటి భావన ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి. అంటే కడప నగరంలో ప్రధానంగా ఇలాంటి ఏదైతే వరద కాలువల విస్తరణ పనుల్లో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. అయితే ఓవైపు ఇక్కడ అప్సరాల కూడలిలో కూడా ఇదే విధంగా వరదల కారణంగా జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే దాదాపు అక్కడ అప్సరాల కూడలి నుంచి శివాలయం రోడ్డు వరకు, అంటే పెద్ద ఎత్తున ఒకపాటి చిన్నపాటి వర్షం కురిస్తేనే కడప నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఆ క్రమంలోనే
కడప నగరంలో ఉన్నటువంటి అప్సరాల కూడల్లో పెద్ద ఎత్తున వర్షం కురిస్తే మాత్రం అప్సరాల కూడలి నుంచి శివాలయం వరకు నీటి ప్రవాహం ఉంటుంది. ఆ నీటి ప్రవాహం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే పలుమార్లు కూడా కాల్వల రిపేరు పేరిట అంటే కాల్వలలో మట్టి త్రవ్వకాలు అంటే ఏదైతే కాల్వల్లో ఉన్నటువంటి పూడిక తీత పనులు చేసినప్పటికి కూడా ఎక్కడే కానీ ఆ పూడిక తీసినటువంటి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరినే తప్ప ప్రజలకు ఎక్కడ మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం రాబోయేది వర్షాకాలం. అయితే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఇంకా వరద కాలువల్లో ఉన్నటువంటి ప్రవాహం ఒక్కసారిగా ఏదైతే నీట మునిగి ఇప్పటికే రాయచోటి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. అంటే వర్షాలు కూడా అతి భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు ముందస్తుగా ఏదైతే అధికారులు హెచ్చరించలేని పరిస్థితి అంటే ఒక రకంగా అవి అనుకూలంగా అంటే ఏదైతే అనుకోని విధంగా భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు కురిసిన నేపథ్యంలో చిన్నారులు ఇంటికి వెళ్తూ కూడా ఒకరు ఆటో దాటుకుంటూ ఒకరు కాలువ దాటుకునే క్రమంలో ఒకరు ఇంటికి పోయే సమయంలో ఇలా 3 పిల్లలు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించింది. అంటే ఒక రకంగా పేద పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా కూడా అధికారుల్లో కాస్తైనా చలనం లేదంటే మనం అధికారులు ప్రజల ప్రాణాలపై ఏ స్థాయిలో దృష్టి పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలో ఇక్కడ దాదాపు ₹1,00,00,000 నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా ఆ పనులను చేపించుకోవడం అంటే కాంట్రాక్టర్లకు ఆ పనులు చేపించుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అసలు కాంట్రాక్టర్ పనులు చేయనప్పుడు ఎందుకు అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు? ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం పడుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కాలువలు తవ్వేశారు, వదిలేశారు. అంటే ఒక రకంగా ప్రమాదాలకు నిలయంగా మారినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? గతంలో అప్సరాల దగ్గర కూడా ఇదే పరిస్థితి. అప్పట్లో ఆర్టీవీ స్పెషల్గా ఏదైతే ఇక్కడటువంటి కాలువలను చూపిస్తూ కూడా ఇవి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇలా ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి నేపథ్యంలో అధికారులు ఎందుకు కనీసం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనీసం ఏదైతే సూచిక బోర్డులే లేవు. ఈ కాలువ ఉంది, ప్రమాదవశాత్తు కాలు పెడితే జారి పడిపోతారు, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడ లేని పరిస్థితి అంటే అధికారుల తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో వర్షాలు రానున్న నేపథ్యం వరదల కారణంగా పెద్ద ఎత్తున వరదలు కురిస్తే మాత్రం కడప నగరంలో పలు ప్రాంతాలు జలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ప్రకాష్ నగర్ కూడా ఒకటే. ఆ ప్రకాష్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల్లో నీట మునగక తప్పదు. దాదాపు 4 రోజుల్లో 10 రోజుల్లో ఈ ప్రాంత వాసులు ఎక్కడైనా తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఏదైతే నిధులు మంజూరైనప్పటికీ కూడా వాటి పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంత వైఫల్యం కనిపిస్తుంది? దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షాలు కొత్త కష్టాలు తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్థానికులంతా కూడా ఈ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్న వాళ్ళు కూడా భయంతో అంటే ఒక రకంగా భయంతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిత్యం పాములతో సవాసం చేస్తూ అంటే విషసర్పాల మాటున వీళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే ఈ ప్రాంత వాసులు కోరుతున్నది ఒక్కటే, మా ప్రాణాలను రక్షించమని కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మాకు నడిచేదానికి దావ లేదు. అసలు కాలువ చూడు, మేము ఈగలకు తట్టుకోలేకపోతున్నాము. ఎట్లున్నది మాకు అవసరం అయి చచ్చిపోతున్నాము. తిన్నాము పండుకోలేక, నుద్దరికి ఆకారం లేక. ఈ దావ చూడు, పాములు ఏమొస్తున్నాయి ఇంట్లో మీద కావాలో నుంచి అయితే పాములు ఏమొస్తున్నాయి నైనా. పాములు అంటే ఏమేమో వేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఇది కాలువ కట్టించామన్నారు. ఎప్పుడు కట్టించారు? మాకు కట్టించంలేమ్మా, మీకు రోడ్ వేస్తాంలేమ్మా అంటారు. బేయరు చేయరు. ఉత్తది ఓట్లు వచ్చినప్పుడేమో సంబరంగా వచ్చారు, లేనప్పుడు మేము అవసరమే లే ఊరికే గాని ఒక్కరికి కూడా వచ్చాయి నైనా. నీళ్ళు అన్ని వచ్చాయి, పొల్లి వచ్చాయి ఇండ్లకి. ఏం చేయాలి మేము? అడుగు అయినా ఎంత తనకలాడుతున్నామో, ఓ కూడా అల్లాడిపోయినాము. అయితే మాకు ఎన్న ఏమేమో ఇచ్చినారు, ఏమేమో కూరగాయలు ఇచ్చినారు, అయ్యి మంచి చెడ్డ అన్ని చూసినాడు ఎన్న. రోడ్డు కూడా చెప్తే మేము దిగిపోయాలకల్లా బెచ్చంలేమ్మా అంటాడు పోయినప్పుడల్లా. అంతే 3 నెలలు అయింది. ఆ కంకర కాలం మాకు రోడ్డు కావాలన్నా ముందు ముఖ్యంగా ఇది చూడు ఎట్లుందో చూడు. రోడ్డు చూస్తున్నారు కదా బాగా.
ప్రతిరోజు అల్లాడిపోతున్నాం మేము. ఈగలేడుకు తట్టుకోలేకున్నాము. వాన వచ్చినారంటే ఎట్ట దనకలాడుతున్నామా ఎండల్లో మేము. ఎండల్లో ఉండలేకనే కదా గోపం వాళ్ళ ఇంట్లో నెల రోజులు పండుకున్నాం మేము. వర్షాలప్పుడు నీళ్ళు వచ్చి పాములు దళమ్మటి వచ్చి నీళ్ళు ఎట్టనన్నా పాములు వచ్చాయి దళమ్మటి. తనకలాడిపోతున్నాం మేమైతే. పిల్లలు ఉండే పని ఏం చేయాలో మేము ఇల్లు వాకిలు లేక కట్టుకునేము చేస్తున్నాము. నా పేరు భువనేశ్వరి. మేము ప్రకాష్ నగర్లో ఉన్నాము. మాకు కాలువలో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడినప్పుడు ఇక్కడ అంతా మడుగుగా ఎక్కువగా చెరువులాగా అవుతుంది. పిల్లలందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా చాలా మంది కాలువలో పడినారు. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇక్కడ ఏం వెయ్యరు. మళ్ళీ ఆయిల్ కానీ ఇక్కడ ఏదైనా దోమలు ఎక్కువ కరుస్తున్నాయి. జ్వరాలు అందుకు పిల్లలకి అందరికి వస్తున్నాయి. కరోనాకి వచ్చినప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి ఎవరే కానీ రారు. మేమేం కొనుక్కోలేము. ఈ కాలువ ఉందని, ఇది క్లీన్ గానే ఉండదని ఎవరే కానీ రారు. ఏం లేదు సార్, పడిపోతాము. ఇక అవి గోడలు కూడా స్ట్రాంగ్ గా లేవు సార్. అన్ని పగిలిపోతున్నాయి, చీలి పడిపోతున్నాయి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరు కింద దీంట్లో పడుతున్నారు సార్. గోడ కట్టడం ఏదో ఒకటి చేయండి సార్ మాకు. కుమారి, మేము ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉంటాము. 15 ఏళ్ళ నుంచి ఉంటాము. అయినా ఇక్కడ ఈ కాలువ ఇట్టునే ఉంది. మేము వచ్చినాంచి గోడ లేదు అసలు. దీనికి ఏది తంతే వేయలే, ఏది రోడ్డు వేయలే. పిల్లలు ఉండే పని మాకు దోమలు ఎక్కువ ఉన్నాయి. ఏది బ్లీచింగ్ పౌడర్ వేయలే. అసలు ఎంత అనుభవిస్తున్నామంటే అంత అనుభవిస్తున్నాం. ఇక్కడ ఏదే కానీ సహాయం చేయలే. కరోనా కూడా ఇప్పుడు మళ్ళీ కరోనా కూడా వచ్చింది. దాన్ని బట్టి మాకు చాలా భయం వస్తుంది. దీనికి ఏదన్నా మార్గం చేసేదానికి సహాయం చేయమని అడుగు. వర్షాలు వచ్చే మునిగిపోతుంది. ఇక్కడ వచ్చేసాయి నీళ్లు, కాలువ పొల్లి వచ్చేసాయి. ఇంకా అట్లా అంతా ఇంక అన్ని మొన్న వచ్చి ఇదంతా క్లీన్ చేసినారు. మళ్ళీ అంతా చూడు ఎట్లా అయిపోయిందో, చాలా రోతగా ఉంది. మాకు ఏదైనా సహాయం చేయమని అడుగుతాను. రోడ్డు ఇది గోడ అన్నా కట్టేదానికి ఏదన్నా తంతె అయినా వేసేదానికి సహాయం చేయమని అడుగుతాను. సాఫీగా పోతాయి. మేము మీ పైన మేము ఆధారపడి ఉన్నాము. మేము బీదవారము, మేము పని చేసుకునేవారము. మేమైతే ఇక్కడ బాడీ ఇంట్లో ఉంటున్నాము. ఇక్కడ పెద్ద కాలువ ఉంది. ఇక్కడ గోడలు లేవు, తంతెలు లేవు. ఇక్కడ ఎవరు ఏమి పట్టించుకోవడం లేదు. ఇక్కడ వచ్చి చూసేవారు లేరు. ఇక్కడ చిన్న బిడ్డలు పని చేసుకునే వారందరము చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. ఇక్కడ కరోనా సమయించుకునే సమయంలో మాకు చాలా భయంతో మేము ఉండాలా. మేము అటుపక్క ఇటుపక్క దాటుకోలేకున్నాము. మాకు ఇక్కడ బీచింగ్ వేయాలా, ఇక్కడ గోడలు కట్టాలా, ఏదైనా తంతె వేయాలా. ఇక్కడ దారి లేదు మాకు రావడానికి. మేము ఇంట్లోనే ఉండాలని ఎంతసేపు ఉండాలా. వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉండాది మాకు. దోమలతోనే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ కరెంట్ పాములు చాలా అంటే ఈ రోత గలీజు అంత దోమలు, జ్వరాలు అట్లా ఏం చేయాలి? ఇంట్లోనే ఉండిపోవాలా. మేము పని చేసుకునేవారము. ఇంట్లో ఉండాలంటే మాకు తినడానికి మాకు చాలా కూలి పని చేసుకునేవారం. మేము వెళ్ళకపోతే మాకు తప్పదు. కానీ మేము అట్లా పస్తులు ఉండాలా. మమ్మల్ని పట్టించుకునే నాదుకు ఎవరు లేరు. ఇక్కడ పిల్లలతోన చాలా ఇబ్బంది. ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు. మేమే చూసుకోవాలి. పిల్లలకు చూపెట్టుకొని ఉండాలంటే మాకు ఆదరు కావాలి కదా. మేము పోషించబడాలా. మాకెవరు సహాయం చేసేవారు ఎవరు ఉండారు? ఎవరు లేరు మాకు. మీరు తప్ప మీరు చేయాలా దయచేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మేము 3 నెలలు అయింది. కంకర దోలినారు, మాకు రోడ్డు వేయలేదు. ఈ కాల విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. పాములు ఇంట్లో పాములు వచ్చినాయి. వాన వచ్చిందంటే పొల్లుతాయి, యువతలకు వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఈ కాలువ పైన రోడ్డు కావాలి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ నీళ్లతో, ఈ కాలువతోను. ఇటు దోమలు, ఇటు పాములు, చాలా ప్రాబ్లం అయిపోతుంది మాకు. కరోనా ఇప్పుడు మళ్ళా కరోనా వచ్చింది. మా పరిస్థితి ఏంది? ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. నా పేరు స్వాతి. ఈ కాలువ గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దోమలన్నీ వస్తున్నాయి, మాకు జ్వరాలు కూడా వస్తున్నాయి. అందులో ఇప్పుడు కరోనా వచ్చింది. ఇక్కడ మాకు ఏదైనా చేస్తే ఒక మందు కానీ దోమలు రాకుండా ఏదో ఒకటి చేయండి, లేదంటే రోడ్డు వేపించేట్టుగా చేసేయండి. వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు కొట్టుకొని పోతాయి. నీళ్ళు కొట్టుకొని పోతూనే ఉంటాయి. పైకి ఇండ్లలోకి వస్తాయి, పైపులలోకి వస్తాయి, పాములన్నీ ఇంట్లోకి వస్తాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కడప నగరానికి దాదాపు మనం చుట్టుపక్కల 4-5 చెరువులు ఉన్నాయి. దీనికోసం ప్రత్యేక నిధులు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అయితేమి,
అంజద్ భాష అయితే ఏమి, సురేష్ బాబు గారు అయితే ఏమి, ఎంపీ గారు అయితే ఏమి, మన కడప నగరానికి స్టామ్ వాటర్ రైన్స్ కింద 69 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈ చెరువు వల్లనే చిన్నచోక అంతా మునిగేది. ఈ చెరువు పనులు ఆలస్యం చేసి బస్టాండ్ కాడ నుంచి బుగ్గం కాలువ పూర్తి చేసి ముత్తురాజపల్లిలో కాలువ పూర్తి చేశారు. దాదాపు ఈ నిధులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ప్రకాశం కాలువ పనులు నత్తనాడుక జరుగుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి ఒక అడుగు కూడా ముందుకు పోవడం లే ఈ కాలువ. దీనికి అంతటి రోజుల్లో వరద బీభత్సం జరిగితే, ప్రాణ నష్టం జరిగితే అధికారులే దీనికి కారణమవుతారు. కావున తక్షణమే మీరు ఈ ప్రకాశాన్ని సందర్శించి కడప కలెక్టర్ అయితేమి, కమిషనర్ అయితేమి ప్రాణ నష్టం జరగకముందే ప్రకాశం కాలువలను, తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్ ఎక్కడ దాకా ఆగిపోయింది దాన్ని పర్యవేక్షించి ముందుగానే ఈ భారీ నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా కొన్ని ప్రాణాలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రాణ నష్టాలు జరగకముందు ఇంతమందుకు వరదల్లో దాదాపు 600-700 కుటుంబాలు బీచ్ హాస్టల్లో పెట్టి దాదాపు వాళ్ళకి ఆహారము, నీళ్లు, పానీయాలు అన్నీ అందజేసినాం. దాదాపు ప్రకాశాన్ని మునిగిపోయింది. కారణం పైనుండే బుగ్గంగ కాలువ వచ్చే కాలువను స్ట్రైట్ గా రావడం వల్ల వరద బీభత్సం డైరెక్ట్ గా ప్రకాశ్ నగర్లో పడడం వల్ల ఇక్కడ ఎటువంటి ఆనకట్ట లేకపోవడం వల్ల అది చెరువులోకి నీళ్లు పోకుండా డైరెక్ట్ ప్రకాశ్ నగర్ లో అది పక్కిపల్లి చెరువులోకి నీళ్లు పక్కిపల్లి చెరువులోకి నీళ్లు పోతాయి. పోయి చేయాలంటే ఏమిటి, గోడ హైట్ పైకి లేపాలి. కాలువ హైట్ గోడ లేపితే ఈ నీళ్లు ప్రకాశ్ నీళ్ళు ఆగకుండా పోయేసి పక్కిపల్లి చెరువులో పడతాయి. అటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ వచ్చిన డబ్బులను ఏమైనాయో, ఎక్కడున్నాయో, ఎవరికి ఇంత మాకు అంతు పట్టడంలే, కాంట్రాక్టర్లు ముందుకు పోవడంలే. అటువంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా. అలాగే ప్రకాశంలో ఉండే కాలువ అల్లంటి కానించి దాదాపు శివాలయం కాడికి ఆగిపోయింది స్టామ్ వాటర్ డ్రైన్. ఎంతో మంది ముసలి ముతక మొత్తుకునే గ్రీవెన్స్ లో ఎన్నో అర్జీలు పెట్టినా కానీ ఈ కాలువ పనులు ముందుకు పోవడంలే. మరి ఏం పెడితే కానీ ఈ ప్రభుత్వంలో అర్జీలు పెడితే ముందుకు పోతాయా, లేకపోతే మేము ఎటువంటి కార్యక్రమాలు చేయాలని ముందు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ప్రకాశం ప్రజల ఆగ్రహంగా, కోపంగా ఈ వచ్చిన నిధులను ఖర్చు పెట్టకుండా అధికారులు అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మొన్నటిగా మా ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కాలువ ప్రకాశం మునిగిపోతుందని చెప్పి దాదాపు మన మెయిన్ రోడ్ లో ఉండే, అంటే రిమ్స్ మెయిన్ రోడ్ నుంచి బుగ్గంగ కాలువకు చిన్న స్కూల్ మీదుగా కాలువ కొట్టాం. ఆ కాలువను కూడా పూర్తి చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రకాశ్ నగర్లో వచ్చే నీళ్లను డైవర్ట్ చేసి బుగ్గంగ కాలువలే కలిపినాం పోయినసారి. ఈసారి ఆ కాలువ రైతులంతా పూర్తి చేశారు. పెద్ద ప్రమాదం ఉంది ప్రకాశ్ నగర్కు. ఆ కాలువ పూడ్చడం వలన డైరెక్ట్ గా చెరువులో నీళ్లు, ఈ దొంగ చెరువు కాబట్టి దొంగ చెరువు నీళ్లు పక్కిన చెరువులో పోవాలి. కాబట్టి ఆ హైట్ ఉద్ధృతి తట్టుకోలేక కనీసము ప్రకాశం 700-800 కుటుంబాలు మునిగిపోతాయి సార్. ఈ రహదారికి సేఫ్టీ వాల్ లేదు. సేఫ్టీ వాల్ శాంక్షన్ కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, 9 లక్షల రూపాయలు. ఆ కాంట్రాక్టర్ ఎందుకో వెనక్కిపోయినాడు, అది తక్కువ అమౌంట్ అని చెప్పి. ఆ ఫైల్ కూడా ఏటీఓ కాడ ఉంది. త్వరగతిన పూర్తి చేయాలి సార్. లేకపోతే డైరెక్ట్ గా ప్రకాశ్ నగర్లోకి ఇది ఎక్కడి నుంచి పాలకొండల మీదుగా, బుగ్గంగ మీదుగా, మేరీ నగర్ మీదుగా, అంగడి మీదుగా, ఆర్ట్స్ కాలేజ్ మీదుగా, ఎన్టీఆర్ నగర్ మీదుగా ప్రకాశ్ నగర్కి ఉధృతి ఎక్కువ ఉంటుంది సార్. దాదాపు 10 అడుగుల హైట్ లో వస్తుంది. కాబట్టి దీనికి సేఫ్టీ వాళ్ళు నిర్మించాల్సిన కోరుతున్నా. మనము ప్రకాశ్ నగర్ నుంచి వచ్చేటప్పుడు ఈ నుంచి ఈ రోడ్ అంతా డ్యామేజ్ ఉంది. సడన్ గా ఎవరైనా వచ్చినట్టుకో టర్నింగ్ కొంచెం అట్లా తిరిగిందంటే కాలువలో పోయి పడిపోతారు. దీనికి అట్లీస్ట్ వాల్ లేదు, ఏం లేదు కాలువకు. దానికి సేఫ్టీ అనేది కరెక్ట్గా పెడితే పిల్లలు వచ్చేదానికి పోయేదానికి వస్తారు. వచ్చే వాళ్ళంతా స్పీడ్ బ్రేకర్ లేవు. దీనికి భయంకరంగా స్పీడ్ పోతారు. రోడ్డు పడిందని స్పీడ్ పోతాండ్రు. స్పీడ్ బ్రేకర్ లేవు, ఏం లేవు. ఎవరైనా ఏమైనా జరిగింది. ఇంకోటి ఏంటంటే తెలుసా, మెయిన్ మషన్ షూట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బండ్లు వచ్చినాయి. ఎలక్ట్రికల్ బండ్లు సౌండ్ అయితే తెలియదు, ఏం తెలియదు, సౌండ్ కూడా తెలియదు దానికి. అంత స్పీడ్ వస్తారు, సడన్ గా తిప్పుతారు. అట్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పిల్లలకు ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. సేఫ్టీ వాళ్ళు ఇది టర్నింగ్ చాలా ఇబ్బంది. ఇది దానికి మీరు సేఫ్టీ అనేది గవర్నమెంట్ అనేది చేయాలి. నా రిక్వెస్ట్ అంతే.